ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ దేవుని కృప వలన సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యం అది సత్యమైనది కనుక ఆ మాట జీవము గల మాట. దాన్ని విని దాన్ని పాటించిన యెడల దేవుడు మనకి ఆయన వాగ్దానం చేసింది మనకి నెరవేర్తానని చెప్పని ఇప్పుడు వాక్యము మనతో మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ చెబుతుంటూ, ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపత అంటే అనేకమైన ఆపదలు ఉన్నాయి. రోడ్లో పోయేటప్పుడు ఆపతే, ఇంట్లో ఉన్నప్పుడు ఆపతే, మరి పని మీదకి పోయినప్పుడు ఆపతే, ప్రతి స్థలములో ఆపదలు ఎన్నో ఉన్నాయి అన్నమాట మనకి. అయితే మనం నడిచేటప్పుడు కానీ, ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే కుటుంబంలో చాలా ఆపదలు ఎన్నో ఆపదలు ఉంటున్నాయి. కాబట్టి మనల్ని ఆపత్ కాలంలో యేసు ప్రభు ఏం చెబుతుందంటే, నన్ను గుర్చినే మొరపెట్టు, నేను నీకు విడిపిస్తానని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు ఆయన ఎందుకు ఆ మాదిరిగా ఆపద వచ్చినప్పుడు మనం ఆపత్తి కాలంలో ఇంకొక కుటుంబానికి పోయి మనం చెప్పుకుంటాం. మన కుటుంబంలో ఒక ఆపద ఉన్నదంటే, ఒక కష్టం ఉందంటే మనం పోయి బతకమని అనేకమైన వాళ్ళ కాడ పోయి మనం మాట్లాడతాం. అయితే యేసు ప్రభు ఏం చెప్తుందంటే, దానికి ఒక ఎట్లా చెప్పాలని మాట్లాడుతుందంటే, ఇక్కడ ఫిలిప్పీ పత్రికల 6వ అధ్యాయంలో 4:6లో ఏం మాట్లాడుతుందంటే, దేని గురించి నువ్వు చింతపడకూడమంటుందో. యేసు ప్రభు ఏమంటాడు, నువ్వు దేని గురించి చింతపడకు అని చెప్పని దాన్ని ఏం చెబుతుందంటే, అక్కడ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీరు ఏమంటే మీ విన్నపములన్నీ దేవునికి తెలియపరచమని అంటుందో. దేవునికి మనం ప్రార్థన విజ్ఞాపన చేత మన కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు, మన ఆపతి, మన కష్టాలు అన్ని విధాలుగా మనకు పోవాలనుకుంటే, నీ కుటుంబంలో ఆయన మాటలు ఆయన ఏంటి అంటే, విన్నపం ఎప్పుడు నువ్వు చేస్తావో, ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తావో, అప్పుడు నిన్ను విడిపించి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు అన్నమాట. ఆయన నామం మహింపరుచుకొని ఆయన నీకు తోడై ఉండి ఆయన నిన్నేం చేస్తాడంటే కాపాడుతానని చెప్పి అని అంటుంది. అదేవిధంగా 6వ వచనంలో అదే 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన తలంపులకు మన హృదయం అంటే మన తలంపులకు మన హృదయానికి కావలి ఉండి ఆయన్ని మనల్ని